Welcome to 3rd B.Sc students. This is Teja Madhuri, lecturer in mathematics from Sri Venkateshwara Degree College of Arts and Science, Amalapuram, which is affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Now we have to discuss about 3rd B.Sc 6th semester elective paper Numerical Analysis. In this elective paper, we already complete first 2 units, errors in numerical computations and solutions of algebraic and transcendental equations, both online and offline classes. And now third unit, interpolation 1. Now we have to discuss about unit 3, interpolation 1. ఈ యూనిట్ 3లో ఫస్ట్ టాపిక్ ఫైనైట్ డిఫరెన్సెస్. అసలు ఈ ఫైనైట్ డిఫరెన్సెస్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ వై ఈజ్ ఎన్ డిపెండెంట్ వేరియబుల్. అంటే ఏంటి, ఎక్స్ అనే ఒక వేరియబుల్ని ఇండిపెండెంట్ వేరియబుల్ కింద అండ్ నెక్స్ట్ అలాగే వై అనే ఇంకొక వేరియబుల్ని డిపెండెంట్ వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తాం. అయితే ఇప్పుడు అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్. వై అనే ఒక ఫంక్షన్ని ఒక కంటిన్యూస్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇఫ్ ఎక్స్ టేక్స్ వాల్యూస్, ఎక్స్ అనే వేరియబుల్ వాల్యూస్ని ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే x0, x1, x2 అండ్ సో ఆన్ xn. అయితే వాటి కరస్పాండింగ్ వాల్యూస్ x0 ఈజ్ ఈక్వల్ టు ఏ, x1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్, x2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2h అండ్ సో ఆన్ xn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్హెచ్. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎక్స్ అనేదాన్ని ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ కింద కన్సిడర్ చేసాం అండ్ అలాగే వై అనేదాన్ని ఒక డిపెండెంట్ వేరియబుల్ కింద కన్సిడర్ చేసాం. ఎక్స్ అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ ఆ టర్మ్లోనే మీనింగ్ ఉంది, అంటే అది దేని మీద డిపెండ్ అవ్వకుండా ఆ వేరియబుల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వై అనేది ఏంటి, డిపెండెంట్ వేరియబుల్, అంటే ఒక దాని మీద అంటే వేరే ఒక వేరియబుల్ మీద వై అనే ఒకటి డిపెండ్ అవుతుంది కాబట్టి దాన్ని డిపెండెంట్ వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తాం. అది కూడా ఎలాగ ఫంక్షన్ మ్యాటర్ కింద ఎలా చెప్పాం దాన్ని, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, ఎక్స్ అనే దాని మీద వై డిపెండ్ అవుతుంది తప్ప ఎక్స్ దేని మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి ఎక్స్ అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ అలాగే వై అనేది ఒక డిపెండెంట్ వేరియబుల్. అలా కన్సిడర్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ ఏం ఎగ్జిస్ట్ అయింది మనకి, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. దాన్ని ఒక కంటిన్యూస్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ఎక్స్ అనే దాన్ని ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ కింద కన్సిడర్ చేసాం కదా. అయితే ఆ ఎక్స్లో వాల్యూస్ ఏం ఎగ్జిస్ట్ అవుతాయి అంటే x0, x1, x2 అండ్ సో ఆన్ xn. అయితే ఆ x0 వాల్యూ ఎంత ఏ అని, x1 వాల్యూ ఏమో ఏ ప్లస్ హెచ్, x2 వాల్యూ అంతా ఏ ప్లస్ 2h. అంటే ఏంటి, వాల్యూస్ అన్నీ ఎలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి అంటే హెచ్ అనే ఒక వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. x0 అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే ఏ అనే ఒక కాన్స్టెంట్నే తీసుకున్నాం. x1 దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఇక్కడ x1 అంటున్నాం అంటే సఫిక్స్లో 1 మెన్షన్ చేస్తున్నాము అంటే 1 ఇంటూ ఒక హెచ్ అనే వాల్యూ తోటి దీనికి ఎడిషన్ జరుగుతుంది అంటే ఏ ప్లస్ 1h. సిమిలర్గానే x2 అంటే సఫిక్స్లో ఎంత చెప్తున్నాం, 2 అని చెప్తున్నాం కాబట్టి ఏ ప్లస్ 2 ఇంటూ హెచ్ అండ్ సో ఆన్. సిమిలర్గానే xn వాల్యూ ఏమవుతుంది, సఫిక్స్లో n మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్లస్ n ఇంటూ హెచ్. అంటే ఎక్స్ వాల్యూస్ ఏం కన్సిడర్ చేస్తున్నాము, x0 ఈజ్ ఈక్వల్ టు ఏ, x1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్, x2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2h అండ్ సో ఆన్ xn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్హెచ్. ఇవి ఇండిపెండెంట్ వేరియబుల్కి కన్సిడర్ చేసిన వాల్యూస్. అండ్ వై టేక్స్ వాల్యూస్ అంటే కరస్పాండింగ్ దీన్ని బేస్ చేసుకుని ఎగ్జిస్ట్ అయ్యే డిపెండెంట్ వేరియబుల్ వై ఉంది కదా, అంటే దాని కరస్పాండింగ్ వాల్యూస్ ఏమవుతాయి అంటే y0 ఈజ్ ఈక్వల్ టు, మనం ఫంక్షన్ ఏం కన్సిడర్ చేసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటున్నాం. అంటే ఏంటి, వైలో వాల్యూస్ తెలియాలి అంటే 1 by 1 ఎక్స్లో వాల్యూస్ చేంజ్ అవుతున్నప్పుడే కదా వాటి కరస్పాండింగ్ వై వాల్యూస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ y0 తెలియాలి అంటే ఆ ఫంక్షన్లో x0 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు కరస్పాండింగ్ y0 వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ వాల్యూ y0 వాల్యూ ఏమవుతుంది, y0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x0. ఆల్రెడీ మనకి x0 వాల్యూ ఎంత ఏ కదా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంటే y0 వాల్యూ ఎంత, y0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. సిమిలర్గానే y1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ వాల్యూలో x1 వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ x1. ఆల్రెడీ x1 వాల్యూ ఎంత ఏ ప్లస్ హెచ్ కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. అంటే y1 వాల్యూ ఎంత, y1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. సిమిలర్గానే y2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. ఆల్రెడీ x2 వాల్యూ ఎంత మనకి ఏ ప్లస్ 2h కింద కన్సిడర్ చేసాం కదా, అంటే ఇప్పుడు దీన్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 2h. అంటే ఏమైంది, y2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 2h అండ్ సో ఆన్ yn ఈజ్ ఈక్వల్ టు, సిమిలర్గా ఇదే ప్రాసెస్లో అప్లై చేస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్. అంటే y వాల్యూస్ ఏం కన్సిడర్ చేస్తున్నాము, y0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ
comma y1 is equal to f of x1 is equal to f of a plus h, comma y2 is equal to f of x2 is equal to f of a plus 2h, and so on. Yn is equal to f of xn, that is equal to f of a plus nh respectively. అంటే ఏంటి, కరస్పాండింగ్ x నాట్కి y నాట్ వాల్యూ అనేది కరస్పాండింగ్గా ఇర్రెస్పెక్టివ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఎక్స్ నాట్ వాల్యూ తీసుకున్నప్పుడు దానికి కరస్పాండింగ్ ఇన్ రెస్పెక్టివ్గా ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, దానికి వై నాట్ వాల్యూ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. సిమిలర్గానే x1 తీసుకున్నప్పుడు దానికి కరస్పాండింగ్ y వాల్యూ ఏమవుతుంది, y1, అంటే ఫంక్షనల్ వాల్యూ అనేది y1 కింద ఎగ్జిస్ట్ అవుతుంది. సిమిలర్గానే x2కి ఎఫ్ ఆఫ్ x2 అండ్ సో ఆన్ xn కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది, yn వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. x0, x1, x2 అండ్ సో ఆన్ xn వాల్యూస్ని కన్సిడర్ చేస్తాం. వాటి కరస్పాండింగ్ y వాల్యూస్ ఏమి ఎగ్జిస్ట్ అయినాయి, y0, y1, y2 అండ్ సో ఆన్ yn. అంటే ఏంటి, x0 అనే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ని కన్సిడర్ చేస్తే దాని కరస్పాండింగ్ ఫంక్షనల్ వాల్యూ ఏమవుతుంది, y0. సిమిలర్గానే x1కి y1 అనే ఫంక్షన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, x2కి y2 అనే ఫంక్షనల్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, అండ్ సో ఆన్ xnకి ఫంక్షనల్ వాల్యూ ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది, yn అనే ఒక ఫంక్షనల్ వాల్యూ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం x0, x1, x2 అన్నిటికి కూడా డిఫరెన్స్ ఎంత అని చెప్పుకుంటున్నాను, h అనే కదా కన్సిడర్ చేస్తున్నాం. అంటే డిఫరెన్స్ వాల్యూ ఎంత, h. దాన్ని ఏమనుకోవచ్చు, ప్రతి ఇంటర్వెల్కి చేంజ్ అవుతుంది కాబట్టి ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అని కింద కన్సిడర్ చేసుకోవచ్చు కదా. అంటే హియర్ హెచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ప్రతి ఇంటర్వెల్కి ఎగ్జిస్ట్ అయ్యే డిఫరెన్స్ని ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ మనం x0, x1, x2 అండ్ సో ఆన్ xn వాల్యూస్ కన్సిడర్ చేసినప్పుడు హెచ్ అనే ఒక టర్మ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కదా 1 by 1. దాన్ని ఆ హెచ్ని ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ కింద మనం కాల్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్గ్యుమెంట్. అంటే మనం సింపుల్గా ఏం చెప్పుకున్నాం, ఎక్స్ అనే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ని కన్సిడర్ చేస్తున్నాం. అంటే దాన్ని ఏం కన్సిడర్ చేస్తున్నాం అంటే దాన్ని ఎలా పిలుచుకుంటాం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఫైనైట్ డిఫరెన్సెస్లో ఆర్గ్యుమెంట్ అని. సిమిలర్గానే డిపెండెంట్ వేరియబుల్ వైకి కూడా ఒక వాల్యూ ఉంటుంది కదా, దాన్ని ఏమనుకుంటాము, అండ్ ద డిపెండెంట్ వేరియబుల్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంట్రీ. అంటే ఏంటి, ఎక్స్ అని ఇండిపెండెంట్ వేరియబుల్ నేమో ఆర్గ్యుమెంట్ అని, y అని డిపెండెంట్ వేరియబుల్ నేమో ఎంట్రీ అని కన్సిడర్ చేసుకున్నాం. అంటే ఏంటి, ఇక్కడ మనకి నార్మల్గా మనం జనరల్ వర్డ్స్లో చెప్పుకున్నప్పుడేమో ఎక్స్ అని ఇండిపెండెంట్, y అని డిపెండెంట్ అని జనరల్గా చెప్పుకున్నాం. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనైట్ డిఫరెన్సెస్లో అది ఏం ఎగ్జిస్ట్ అయింది, ఎక్స్ అనేది కాస్త ఆర్గ్యుమెంట్ అని అండ్ y అనేది కాస్త ఎంట్రీ కింద ఎగ్జిస్ట్ అయింది. అంటే మనకి ఆర్గ్యుమెంట్ తెలిస్తే దానికి కరస్పాండింగ్ ఎంట్రీ వాల్యూ అంటే ఫంక్షనల్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ద ఫస్ట్ ఎంట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ లీడింగ్ టర్మ్. అంటే ఏంటి, ఫస్ట్ ఫంక్షనల్ వాల్యూ y ఎగ్జిస్ట్ అవుతుంది కదా, దాన్ని మనం ఏమనుకుంటాం, లీడింగ్ టర్మ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ జనరల్లీ ఫైనైట్ డిఫరెన్సెస్ ఆర్ ఆఫ్ 3 types. అంటే ఏంటి, ఫైనైట్ డిఫరెన్సెస్ని మళ్ళీ 3 types కింద డిఫైన్ చేసుకున్నాం. అవేంటి, ఫస్ట్ వన్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్, సెకండ్ వన్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ అండ్ థర్డ్ వన్ సెంట్రల్ డిఫరెన్సెస్. అంటే ఏంటి, ఫైనైట్ డిఫరెన్సెస్ మళ్ళీ అగైన్ 3 types కింద మనం డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఏమో ఫార్వర్డ్ డిఫరెన్సెస్, సెకండ్ వన్ ఏమో బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ అండ్ లాస్ట్ వన్ థర్డ్ వన్ ఏంటి, సెంట్రల్ డిఫరెన్సెస్. ఇప్పుడు అందులో ఫస్ట్ వన్ ఫైనైట్ డిఫరెన్స్లో ఫస్ట్ది ఏంటి, ఫార్వర్డ్ డిఫరెన్సే కదా, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఈ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అంటే ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, మనం ఎలాగ జనరల్గా ఒక ఫంక్షన్కి కన్సిడర్ చేసుకున్నాం కదా, అదేంటి y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. దాన్ని ఏమనుకుంటాం, ఒక కంటిన్యూస్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేసుకున్నాం. అది కూడా ఎలాగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో. అంటే ఏంటి, ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్లో కన్సిడర్ చేసిన ఫంక్షన్ ఏమవుతుంది, కంటిన్యూస్ ఫంక్షన్ అనేది y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ఎక్స్ ఎజ్యూమ్స్ వాల్యూస్, ఎక్స్ వాల్యూస్ ఏం కన్సిడర్ చేస్తున్నాము, ఎక్స్ ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఎక్స్ ప్లస్ ఎన్హెచ్. అంటే ఏంటి, ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్స్ హెచ్ తోటి కొన్ని ఎక్స్ వాల్యూస్ని కన్సిడర్ చేస్తున్నాం. అవేంటి, ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఎక్స్ ప్లస్ ఎన్హెచ్. దానికి కరస్పాండింగ్ ఎంట్రీ వాల్యూస్ ఏమవుతాయి, దెన్ y టేక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షనల్ వాల్యూస్ అవుతాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్హెచ్ రెస్పెక్టివ్లీ. అంటే ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక కంటిన్యూస్ ఫంక్షన్ని కన్సిడర్ చేస్తే అందులో ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్కి కొన్ని వాల్యూస్ కన్సిడర్ చేసాం. అవేంటి, ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఎక్స్ ప్లస్ ఎన్హెచ్. దానికి కరస్పాండింగ్ ఫంక్షనల్ వాల్యూస్ ఏమవుతాయి, అదే డిపెండెంట్ వేరియబుల్ యొక్క వాల్యూస్ ఏమవుతాయి, ఎంట్రీ వాల్యూస్, y టేక్స్ వాల్యూస్ ఫంక్షనల్ వాల్యూస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్హెచ్ రెస్పెక్టివ్లీ. అండ్ నెక్స్ట్
then the difference between succeeding entry and its preceding entry is called first finite difference of the function. అంటే ఏంటి క్లియర్గానే, ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సీడింగ్ ఎంట్రీ అండ్ ఇట్స్ ప్రిసీడింగ్ ఎంట్రీ. సక్సీడింగ్ అంటే ఏంటి, ఇప్పుడు అంటే ఏంటి, ఇక్కడ మనం ఒక కంటిన్యూస్ ఫంక్షన్ని కన్సిడర్ చేస్తున్నాం కదా. కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటి, వాల్యూస్ అలా కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే సక్సీడింగ్ అంటే ముందు టర్మ్, అండ్ ప్రిసీడింగ్ టర్మ్ అంటే దాని తర్వాత టర్మ్. అంటే ఏంటి క్లియర్గానే, ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సీడింగ్ ఎంట్రీ అండ్ ఇట్స్ ప్రిసీడింగ్ ఎంట్రీ. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంట్రీ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా. అవేంటి f(x), f(x+h) అండ్ సో ఆన్ f(x+nh). అయితే వాటిని ఆ ఎంట్రీస్లో ఎగ్జిస్ట్ అయ్యే డిఫరెన్స్, అది కూడా ఎలాగా సక్సీడింగ్ ఎంట్రీలోంచి ప్రిసీడింగ్ ఎంట్రీకి ఎగ్జిస్ట్ అయ్యే డిఫరెన్స్ని మనం ఏమంటున్నాము ఫస్ట్ ఫైనైట్ డిఫరెన్స్ ఆర్ లేకపోతే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫంక్షన్ కింద డిఫైన్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సిడర్ చేసే ఫంక్షన్ అనేది మనం అప్ టు n వరకు ఎగ్జిస్ట్ అవుతుంది అనుకున్నాం. అంటే ఏంటి, లాస్ట్ టర్మ్ అనేది n వరకు ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ n అనేది ఒక సక్సీడింగ్ టర్మే కదా. దేనికి, n-1కి సక్సీడింగే కదా. కరస్పాండింగ్ n-1 అనేది ప్రిసీడింగ్ టర్మ్, దేనికి, nకి. అంటే ఏంటి, ఇప్పుడు ఆ n సక్సీడింగ్ టర్మ్లోంచి ప్రిసీడింగ్ టర్మ్ n-1ని తీస్తే వచ్చేదే మనకి ఇక్కడ ఫస్ట్ ఫైనైట్ డిఫరెన్స్ ఆర్ లేకపోతే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫంక్షన్ కింద డిఫైన్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆర్ లేకపోతే ఫైనైట్ డిఫరెన్స్ అంటే ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సక్సీడింగ్ ఎంట్రీ అండ్ ఇట్స్ ప్రిసీడింగ్ ఎంట్రీ. అంటే సక్సీడింగ్ ఎంట్రీలోంచి ప్రిసీడింగ్ ఎంట్రీ తీసేస్తే వచ్చే డిఫరెన్స్ని మనం ఏమంటాం క్లియర్గానే ఫైనైట్ డిఫరెన్స్ ఆర్ సింప్లీ లేకపోతే ఫార్వర్డ్ డిఫరెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఏంటి, దట్ ఈస్ ఇప్పుడు మనం ఎంట్రీస్ కన్సిడర్ చేసుకున్నాం కదా. అవేంటి f(x) అండ్ సెకండ్ ఏంటి f(x+h) అండ్ సో ఆన్ లాస్ట్ది ఎంత f(x+nh). అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 ఎంట్రీస్ని కన్సిడర్ చేయండి. అవేంటి f(x) అండ్ అలాగే సెకండ్ ఎంట్రీ f(x+h). ఇప్పుడు మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏం చెప్పుకుంటున్నాము, సక్సీడింగ్ ఎంట్రీలోంచి ప్రిసీడింగ్ ఎంట్రీని డిఫరెన్స్ చేస్తే వచ్చేదే ఫైనైట్ డిఫరెన్స్ ఆర్ లేకపోతే ఫార్వర్డ్ డిఫరెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు క్లియర్గా మన దగ్గర 2 ఎంట్రీసే ఉన్నాయి. అవేంటి f(x), f(x+h). అందులో ప్రిసీడింగ్ ఎంట్రీ ఏంటి, f(x) కదా. దేనికి అది, f(x+h). అంటే ఏంటి, f(x+hకి f(x) అనేది ఒక ప్రిసీడింగ్ ఎంట్రీ అండ్ అలాగే f(x+h) అనేది f(x)కి ఒక సక్సీడింగ్ ఎంట్రీ. అంటే ఏంటి, ఇప్పుడు మనం వీటి మధ్య డిఫరెన్స్ ఏం చెప్పొచ్చు, ఫార్వర్డ్ డిఫరెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు కదా. అంటే మనకి ఇక్కడ ఒక ప్రిసీడింగ్ ఎంట్రీ దొరికింది, ఒక సక్సీడింగ్ ఎంట్రీ కూడా దొరికింది. అయితే వీటి మధ్య డిఫరెన్స్ అప్లై చేయొచ్చు కదా. అది కూడా ఎలాగా, సక్సీడింగ్ ఎంట్రీలోంచి ప్రిసీడింగ్ ఎంట్రీ. మనకి ఇక్కడ సక్సీడింగ్ ఎంట్రీ ఏంటి, f(x+h) కదా. అండ్ ప్రిసీడింగ్ ఎంట్రీ అంతా f(x). అంటే వీటి మధ్య డిఫరెన్స్ అంటే దట్ ఈజ్ f(x+h) మైనస్ f(x) ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫంక్షన్ f(x). అంటే ఏంటి, మనం 2 ఎంట్రీస్ని కన్సిడర్ చేస్తే ఆ సక్సీడింగ్ ఎంట్రీలోంచి ప్రిసీడింగ్ ఎంట్రీ తీసేస్తే వచ్చేదే ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఏంటి, ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ ఎంత, ఫంక్షన్ f(x) వాల్యూ ఎంత, f(x+h) మైనస్ f(x) అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా ఆఫ్ f(x). అండ్ ఈ ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని ఎలా డినోట్ చేస్తాము, డెల్టా ఆఫ్ f(x) కింద డినోట్ చేస్తాం. అంటే దీన్ని సింబాలిక్గా రాస్తే ఇప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ డెల్టా f(x) ఈజ్ ఈక్వల్ టు f(x+h) మైనస్ f(x). ఇది కూడా దేనికి, ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫంక్షన్. దేనికి చెప్తున్నాం, డెల్టా ఆఫ్ ఏ టర్మ్కి చెప్తున్నాం, f(x)ఏ కదా. అంటే f(x)కి ఎగ్జిస్ట్ అయిన ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ ఎంత, దాని సక్సీడింగ్ ఎంట్రీ. అంటే ఏంటి, f(x) కంటే ముందు వచ్చే టర్మ్ ఏంటి, దాని తర్వాత వచ్చే టర్మ్ f(x+h) కదా. దాంట్లోంచి f(x)ని తీసేస్తే వచ్చేదే f(x) యొక్క ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ. హియర్ డెల్టా ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. డెల్టాని ఏమంటున్నాం ఇక్కడ, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ కింద డినోట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు x0, x1 అండ్ సో ఆన్. అంటే ఏంటి, ఇక్కడ ఇందాక ఓన్లీ ఎక్స్లోనే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ఎక్స్లో కూడా వాల్యూస్ కన్సిడర్ చేస్తున్నాం. అది కూడా ఎలాగా, x0, x1 కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు x0, x1 అండ్ సో ఆన్, వేర్ x0 ఈజ్ ఈక్వల్ టు a, x1 ఈజ్ ఈక్వల్ టు a+h అండ్ సో ఆన్.
ఆర్ ద కాన్సిక్యూటివ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, ఎక్స్ వాల్యూస్ ఏం కన్సిడర్ చేస్తున్నాము, x0 x1 అండ్ సో ఆన్. అండ్ ఫర్దర్గా x0 x1 వాల్యూస్ కూడా ఎలా కన్సిడర్ చేస్తున్నాం, x0 ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్. ఇవి ఎక్స్ యొక్క వాల్యూస్. అయితే దానికి కరస్పాండింగ్ వై వాల్యూస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కదా. దెన్ ద కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ వై ఆర్ ఏంటవి, x0 తీసుకున్నప్పుడు దాని కరస్పాండింగ్ వై వాల్యూ అనేది y0. సిమిలర్గానే x1 తీసుకున్నప్పుడు దాని కరస్పాండింగ్ వై వాల్యూ అంతా y1. అంటే ఏంటి, దెన్ ద కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ వై ఆర్ y0, y1, అండ్ సో ఆన్. అంటే ఏంటి, ఎక్స్ వాల్యూస్ ఏం కన్సిడర్ చేసాం మనము, x0 x1 అండ్ సో ఆన్. సిమిలర్గానే దానికి కరస్పాండింగ్ ఎగ్జిస్ట్ అయ్యే వై వాల్యూస్ ఏమవుతాయి, y0, y1 అండ్ సో ఆన్ కింద ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, వైకి ఎక్స్కి ఎగ్జిస్ట్ అయిన కంటిన్యూస్ ఫంక్షన్ అంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ద డిఫరెన్సెస్ y1 మైనస్ y0 అంటే ఏంటి, మనకి ఎగ్జిస్ట్ అయిన ఎంట్రీ టర్మ్స్ ఉన్నాయి కదా, అవేంటి y0 y1 అండ్ సో ఆన్. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే y0 అనేది ఒక ప్రిసీడింగ్ ఎంట్రీ, దేనికి y1కే కదా. సిమిలర్గానే y1 అనేది ఒక సక్సీడింగ్ ఎంట్రీ, దేనికి y0కి. అంటే ఏంటి, y0 y1 అనే 2 ఎంట్రీస్ని కన్సిడర్ చేసినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, y1 మైనస్ y0. సిమిలర్గానే నెక్స్ట్ కంటిన్యూషన్ y1 y2 తీసుకుంటే దాని యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది, y2 మైనస్ y1. అండ్ నెక్స్ట్ అలాగే y2 అండ్ y3 అనే 2 ఎంట్రీస్ని కన్సిడర్ చేసి దాని కరస్పాండింగ్ డిఫరెన్స్ ఏమవుతుంది, y3 మైనస్ y2 అండ్ సో ఆన్. అంటే ఏంటి, y0 y1 అనే 2 ఎంట్రీస్ని తీసుకుంటే వాటి కరస్పాండింగ్ సక్సీడింగ్ ఎంట్రీ మైనస్ ప్రిసీడింగ్ ఎంట్రీ వాల్యూ అంతా y1 మైనస్ y0. సిమిలర్గానే y1 y2 అనే 2 ఎంట్రీస్ని తీసుకుంటే వాటి కరస్పాండింగ్ సక్సీడింగ్ ఎంట్రీ మైనస్ ప్రిసీడింగ్ ఎంట్రీ వాల్యూ అంతా, దట్ మీన్స్ డిఫరెన్స్ వాల్యూ అంతా y2 మైనస్ y1. అండ్ లాస్ట్ థర్డ్ వన్ ఏం కన్సిడర్ చేస్తాము, y2 అండ్ అలాగే y3 అనే 2 సక్సీడింగ్ ఎంట్రీస్ని కన్సిడర్ చేస్తే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత, y3 మైనస్ y2. అంటే ఏంటి, ద డిఫరెన్సెస్ y1 మైనస్ y0, y2 మైనస్ y1, y3 మైనస్ y2 అండ్ సో ఆన్ ఆర్ కాల్డ్ ద ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఆఫ్ ద ఫంక్షన్ f ఆఫ్ x ఎట్ ద పాయింట్స్ x ఈజ్ ఈక్వల్ టు x0, x1, x2 అండ్ సో ఆన్ రెస్పెక్టివ్లీ. అంటే ఏంటి, డిఫరెన్సెస్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఫస్ట్ డిఫరెన్స్ కన్సిడర్ చేయండి, y1 మైనస్ y0. దీన్ని ఏమంటాము, ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫంక్షన్, దేనికి ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. అది కూడా ఎక్స్ వాల్యూ ఎక్కడ, x0 దగ్గరే కదా. x0 x1 కన్సిడర్ చేసినప్పుడే కదా వాటి కరస్పాండింగ్ ఎంట్రీస్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఏంటి, y1 తీసుకున్నాము అంటే దానికి కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, y1 తీసుకుంటే x1, y0 తీసుకుంటే x0. అంటే ఏంటి, x0 అండ్ అలాగే x1 అనే 2 ఆర్గ్యుమెంట్స్ని కన్సిడర్ చేస్తే వాటి కరస్పాండింగ్ ఎంట్రీస్ ఏమవుతాయి, y0 y1. అంటే వాటి డిఫరెన్స్ అప్పుడు ఏమవుతుంది, y1 మైనస్ y0. సిమిలర్గానే y2 మైనస్ y1 అనే ఒక డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే వాటి కరస్పాండింగ్ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఎగ్జిస్ట్ అవ్వాలి, x1 x2 అనే ఒక 2 కరస్పాండింగ్ ఆర్గ్యుమెంట్స్ ఎగ్జిస్ట్ అయితేనే కదా మనకి y1 y2 అనే ఎంట్రీస్ ఎగ్జిస్ట్ అవుతాయి. అలా ఎగ్జిస్ట్ అయిన ఎంట్రీస్కే కదా మనము డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయగలము. అంటే ఏంటి, y1 మైనస్ y0 ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఆర్గ్యుమెంట్స్ x0 x1కి ఎగ్జిస్ట్ అవుతాయి. సిమిలర్గానే y2 మైనస్ y1 అనే డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే అది దేనికి ఎగ్జిస్ట్ అవుతుంది, x1 x2 అనే 2 ఆర్గ్యుమెంట్స్ని కన్సిడర్ చేసినప్పుడు. సిమిలర్గానే y3 మైనస్ y2 డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే అది x2 అండ్ అలాగే x3 అనే 2 ఆర్గ్యుమెంట్స్ కన్సిడర్ చేసినప్పుడే ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఏంటి, డిఫరెన్సెస్ అనేవి కూడా అన్నీ అక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి. x0 ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం కదా, x0 x1 x2 అండ్ సో ఆన్. అంటే ఈ కరస్పాండింగ్ ఆర్గ్యుమెంట్స్ దగ్గరే మనకి డిఫరెన్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ దీస్ ఆర్ డినోటెడ్ బై డెల్టా y0, డెల్టా y1, డెల్టా y2 అండ్ సో ఆన్ రెస్పెక్టివ్లీ. అంటే ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్న డిఫరెన్సెస్ని ఎలా డినోట్ చేస్తామో డెల్టా y0, డెల్టా y1, డెల్టా y2 అండ్ సో ఆన్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ రెస్పెక్టివ్లీ ఎందుకు అంటున్నాము అంటే ఫస్ట్ డిఫరెన్స్ వాల్యూ ఫస్ట్ డెల్టా y0కి ఎగ్జిస్ట్ అవుతుంది. సిమిలర్గానే సెకండ్ డిఫరెన్స్ వాల్యూ సెకండ్ టర్మ్ డెల్టా y1కి అండ్ థర్డ్ డిఫరెన్స్ వాల్యూ థర్డ్ టర్మ్ డెల్టా y2కి ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, y1 మైనస్ y0 అనే డిఫరెన్స్ దేనికి ఎగ్జిస్ట్ అవుతుంది, డెల్టా y0కి. సిమిలర్గానే y2 మైనస్ y1 డిఫరెన్స్ దేనికి ఎగ్జిస్ట్ అవుతుంది, డెల్టా y1కి. అండ్ నెక్స్ట్ అలాగే y3 మైనస్ y2 దేనికి ఎగ్జిస్ట్ అవుతుంది, డెల్టా y2కి ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ సో ఆన్.
అంటే ఏంటి y1 మైనస్ y0ని ఏమంటాము ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఎక్కడ y0 అంటే ఏంటి డెల్టా y0 ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y0. సిమిలర్గానే y2 మైనస్ y1 ఏమంటాము ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫంక్షన్ y1 అంటే ఏంటి డెల్టా y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1. సిమిలర్గానే థర్డ్ డిఫరెన్స్ ఎంత y3 మైనస్ y3 మైనస్ y2 దాన్ని ఏమంటాము డెల్టా y2కి ఎగ్జిస్ట్ అయిందంటే డెల్టా y2 ఈజ్ ఈక్వల్ టు y3 మైనస్ y2 అండ్ సో ఆన్. ఇలా ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఓన్లీ జస్ట్ నార్మల్ ఎంట్రీస్ని తీసుకుంటే వాటికి కరెస్పాండింగ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్సెస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి డెల్టా y0 డెల్టా y1 డెల్టా y2 అండ్ సో ఆన్ అనేవన్నీ ఏంటి ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెసే కదా. అంటే వీటికి కూడా డిఫరెన్స్ అప్లై చేస్తే ఏమవుతుంది నెక్స్ట్ ఫర్దర్గా సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ వాటి గురించి ద డిఫరెన్సెస్ డెల్టా y1 మైనస్ డెల్టా y0 డెల్టా y2 మైనస్ డెల్టా y1 డెల్టా y3 మైనస్ డెల్టా y2 అండ్ సో ఆన్ ఆర్ కాల్డ్ సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఆఫ్ ద ఫంక్షన్ f of x at the points x is equal to x0, x2 and x0, x1, x2 and so on. అంటే ఏంటి డిఫరెన్సెస్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్కి అగైన్ వాటికి డిఫరెన్సెస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అది కూడా ఇలాగా డెల్టా అంటే ఫస్ట్ 2 ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఫస్ట్ ఆర్డర్ కన్సిడర్ చేయండి. అవేంటి డెల్టా y0 డెల్టా y1 వాటి కరస్పాండింగ్ డిఫరెన్స్ ఏమవుతుంది డెల్టా y1 మైనస్ డెల్టా y0. సిమిలర్గానే నెక్స్ట్ కరస్పాండింగ్ రెండింటికి ఏమవుతుంది డెల్టా y2 మైనస్ డెల్టా y1. సిమిలర్గానే డెల్టా y3 మైనస్ డెల్టా y2. ఇవన్నీ కూడా ఏమంటాము ఫస్ట్ నార్మల్ ఎంట్రీస్కి ఎగ్జిస్ట్ అయితే వాటిని ఫస్ట్ ఆర్డర్ అంటున్నాం. ఈ ఫస్ట్ ఆర్డర్కి ఎగ్జిస్ట్ అయితే వాటిని సెకండ్ ఆర్డర్ అంటున్నాం. అంటే వీటన్నిటిని ఏమంటున్నాము సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఆఫ్ ద ఫంక్షన్ f of x. మనం కన్సిడర్ చేసిన ఫంక్షన్ f of xకి అది కూడా ఎక్కడ ఆ x అనే వాల్యూస్ ఎక్కడ కన్సిడర్ చేస్తాము x0కి x1 x2 అండ్ సో ఆన్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతాయి. ఇవి సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. దీస్ ఆర్ రెస్పెక్టివ్లీ డినోటెడ్ బై డెల్టా స్క్వేర్ y0, డెల్టా స్క్వేర్ y1, డెల్టా స్క్వేర్ y2 అండ్ సో ఆన్. అంటే ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఎగ్జిస్ట్ అయిన డిఫరెన్స్ ఎంత డెల్టా y1 మైనస్ డెల్టా y0. దీన్ని ఏమంటాము సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y0 అంటాం. అంటే ఏంటి డెల్టా స్క్వేర్ y0 ఈజ్ ఈక్వల్ టు డెల్టా y1 మైనస్ డెల్టా y0. సిమిలర్గానే సెకండ్ డిఫరెన్స్ ఎంత డెల్టా y2 మైనస్ డెల్టా y1. దీన్ని ఏమంటున్నాము సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y1 అంటున్నాం. అంటే ఏంటి దట్ ఈస్ డెల్టా స్క్వేర్ y1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా y2 మైనస్ డెల్టా y1. సిమిలర్గానే థర్డ్ డిఫరెన్స్ ఎంత డెల్టా y3 మైనస్ డెల్టా y2. దీన్ని ఏమంటున్నాము సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y2 అంటున్నాం. అంటే ఏంటి దట్ ఈస్ డెల్టా స్క్వేర్ y2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా y3 మైనస్ డెల్టా y2 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ కింద డినోట్ చేస్తాం. అంటే కంటిన్యూషన్ సిమిలర్లీ వీ కెన్ డిఫైన్ థర్డ్ ఆర్డర్ ఫోర్త్ ఆర్డర్ అండ్ సో ఆన్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఆఫ్ f of x. అంటే ఏంటి ఇప్పుడు మనం ఏం చూసాం ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డిఫైన్ చేసుకున్నాము, సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కూడా డిఫైన్ చేసుకున్నాం. ఇలాగే సిమిలర్గానే థర్డ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అండ్ సో ఆన్ అలాగే nth ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ కూడా ఈ ప్రాసెస్లోనే మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటే ద ఆపరేటర్ డెల్టా డిఫైన్డ్ బై. మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటే ఏమనుకున్నాం డెల్టాయే కదా. దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే డెల్టా f of x ఈజ్ ఈక్వల్ టు f of x ప్లస్ h మైనస్ f of x ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఆర్ డిసెండింగ్ డిఫరెన్స్ ఆపరేటర్. అంటే ఏంటి డెల్టా అనే ఒక ఆపరేటర్ని కన్సిడర్ చేస్తే దాన్ని ఎప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటాము అంటే ఈ డెల్టాకి f of x అనే ఒక వాల్యూకి డెల్టాని అప్లై చేస్తే అది కూడా ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి డెల్టా f of x ఈజ్ ఈక్వల్ టు f of x కంటే నెక్స్ట్ వచ్చే టర్మ్ ఎంత f of x ప్లస్ హెచ్చే కదా. ఆ f of x ప్లస్ హెచ్లోంచి ఈ f of xని తీసేస్తే వచ్చేదాన్ని ఏమంటాము ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ కింద డిఫైన్ చేస్తాం. అంటే ఏంటి దట్ ఈస్ డెల్టా f of x ఈజ్ ఈక్వల్ టు f of x ప్లస్ హెచ్ మైనస్ f of x కింద డిఫైన్ చేస్తాం. దీన్ని ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఆర్ లేకపోతే డిసెండింగ్ డిఫరెన్స్ ఆపరేటర్. అంటే ఏంటి డిసెండింగ్ అంటున్నాము అంటే ఏంటి ఫార్వర్డ్ అంటున్నాము అంటే ముందుకెళ్తున్నానే కదా అర్థం. మరి డిసెండింగ్ అంటున్నాము అంటే ఏంటి దీనికి ఇంకొక పేరే డిసెండింగ్ అంటే ఏంటి దాని మీనింగు
అంటే ఏంటి, ముందు టర్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్లోంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసేస్తుంటే వచ్చే వాల్యూని ఏమంటున్నాం, సెకండ్ టర్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటున్నాం. అంటే ఏంటిది, అంటే అందులోంచి దాన్ని తీసేస్తున్నాము అంటే సెకండ్ వాల్యూ వస్తుందంటే తగ్గుతున్నట్టే కదా, అంటే ఇప్పుడు డిసెండింగ్ అవుతున్నట్టే కదా ఆ వాల్యూ అనేది. కాబట్టి ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ని డిసెండింగ్ డిఫరెన్స్ ఆపరేటర్ అని కూడా డిఫైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ నోట్. ఆ నోట్ అందులో ఫస్ట్ పాయింట్ మనకి తెలిసిన ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎంత, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎగ్జిస్ట్ అయిన ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ ఎంత, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కన్సిడర్ చేసాం. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. సిమిలర్గానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి ఏమవుతుంది, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వచ్చే టర్మ్ ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h కదా, దాంట్లోంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని తీసేస్తే వచ్చేదే డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అంటే ఏంటి, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సిమిలర్గానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2hకి ఎంత అవుతుంది వాల్యూ, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. అండ్ అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3h కూడా వాల్యూ ఎంత అవుతుంది, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3h ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3h అండ్ సో ఆన్. సిమిలర్గానే n-1 టర్మ్కి ఎగ్జిస్ట్ అవుతే ఎంత అవుతుంది అది, అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ హెచ్కి ఎగ్జిస్ట్ అయిన డెల్టా వాల్యూ ఎంత అవుతుంది, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ హెచ్. అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఒక వాల్యూ తెలియాలి అంటే, ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ తెలియాలి అంటే దాని ముందు టర్మ్లోంచి ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసేస్తే వచ్చేదేంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫార్వర్డ్ డిఫరెన్స్, ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క వాల్యూ. సిమిలర్గానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి డిఫైన్ చేసుకున్నాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2hకి డిఫైన్ చేసుకున్నాము అండ్ సో ఆన్. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ హెచ్ టర్మ్ కూడా డిఫైన్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్, అంటే ఫస్ట్ పాయింట్లో ఫస్ట్ ఆర్డర్ ఫైనైట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ని నోట్ చేసుకున్నాం. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు సెకండ్ ఆర్డర్ని డిఫైన్ చేసుకుందాం. సెకండ్ ఎలాగా, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫస్ట్ దానికి అగైన్ మళ్ళీ ఫార్వర్డ్ డిఫరెన్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, అంటే ఏంటది, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇన్నర్ డెల్టా వాల్యూ అప్లై చేసింది, అంటే ఇన్నర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ అప్లై చేయండి. అంటే డెల్టా ఆఫ్ ఇన్నర్ వాల్యూ ఎంత, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే మనకి ఏం ఎగ్జిస్ట్ అయింది ఇప్పుడు, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఇన్నర్ పెరాన్సిస్లో 2 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 2 టర్మ్స్కి కూడా మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, అవుట్ సైడ్ ఉన్న డెల్టా వాల్యూ అనేది అప్లై అవుతుంది కదా. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు మన దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ కావాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ తెలియాలి. ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లో మనం నోట్ చేసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి డెల్టా వాల్యూ ఎంత, అంటే ఏంటి, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సిమిలర్గానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూని ఫస్ట్ పెరాన్సిస్లో రాసుకోండి. అంటే ఏంటది, ఫస్ట్ పెరాన్సిస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడికి ఒక పెరాన్సిస్ అనేది క్లోజ్ అయింది. సిమిలర్గానే నెక్స్ట్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కూడా ఇంకొక పెరాన్సిస్లో రాసుకోండి. అంటే మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, 2 పెరాన్సిస్లోని 2 వాల్యూస్ని రాసుకున్నాం. ఇప్పుడు ఆ 2 పెరాన్సిస్ని కూడా తీసేస్తే ఏమవుతుంది, అంటే ఏంటి, ఆ పెరాన్సిస్ని క్యాన్సిల్ చేయాలంటే బయట ఉన్న మైనస్తో మల్టిప్లికేషన్ అప్లై చేయాలి కదా, అది అప్లై చేద్దాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. ఇప్పుడు సెకండ్ పెరాన్సిస్లో వాల్యూస్ని మైనస్ తోటి మల్టిప్లికేషన్ అప్లై చేస్తాం. సెకండ్ పెరాన్సిస్లో ఫస్ట్ వాల్యూ ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ఏ కదా, దానికి అవుట్ సైడ్ ఉన్న మైనస్ని మల్టిప్లికేషన్ అప్లై చేస్తాం. అప్పుడు అది ఏమవుతుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. సిమిలర్గానే సెకండ్ పెరాన్సిస్లో ఉన్న సెకండ్ టర్మ్ ఎంత, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీనికి అవుట్ సైడ్ ఉన్న మైనస్ని మల్టిప్లికేషన్ అప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్సే కదా. అంటే ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే మనకు ఏం ఎగ్జిస్ట్ అయింది ఆ ఎక్స్ప్రెషన్ అనేది,
that is equal to f of x plus 2h minus f of x plus h minus f of x plus h plus f of x that is equal to అంటే ఏంటి x plus 2h టర్మ్స్ ఒకటే ఉన్నాయి అండ్ నెక్స్ట్ అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఒకటే ఉంది బట్ కాకపోతే ఎక్స్ ప్లస్ హెచ్ టర్మ్స్ మాత్రం రెండు ఉన్నాయి అంటే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ అంటే ఏంటి ఇప్పుడు లాస్ట్ స్టెప్ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h ముందేముంది 1 కదా అంటే దీన్ని ఇప్పుడు కాంబినేషన్స్ టర్మ్లో రాసుకోవచ్చు కాంబినేషన్స్ అంటే ఏంటి NC0 NC1 NC2 అని రాసుకోవచ్చు కదా అది కూడా ఎలాగ nthకి ఇక్కడ మనం సెకండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 2C0 2C1 అలాంటి టర్మ్స్ ఎగ్జిస్ట్ చేసుకోవచ్చా మన దగ్గర 3 టర్మ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు 3 టర్మ్స్కి కూడా 2C0 2C1 2C2 వచ్చేలా రాసుకోవచ్చు ఇలాగ ఫస్ట్ టర్మ్కి ముందు 1 ఉంది కాబట్టి 2C0 వాల్యూ ఎంత అంటే NC0 వాల్యూ ఎంత 1 కదా అంటే ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ముందు 2C0 రాసుకోవచ్చు సిమిలర్గానే సెకండ్ టర్మ్ ముందు ఎంత ఉంది 2 ఉంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంబినేషన్స్లో 2కి ఎగ్జిస్ట్ అవుతుంది కదా ఇది అంటే 2C1 వాల్యూ 2 కాబట్టి ఆ 2 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 2C1 సిమిలర్గానే లాస్ట్ థర్డ్ టర్మ్ ముందు ఎంత ఉంది ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్సే కాబట్టి 1 ఉన్నట్టే కదా అంటే సెకండ్ టర్మ్ ఏమవుతుంది దట్ మీన్స్ థర్డ్ టర్మ్ ఏమవుతుంది ఇప్పుడు 2C2 కదా అంటే 2C0 రాసుకున్నాము 2C1 అండ్ లాస్ట్ది ఏమవుతుంది 2C2 ఆ వాల్యూ అలాగా 1 కాబట్టి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ముందు దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు అంటే ఏంటి ఫస్ట్ ఉన్న టర్మ్కి ఏమో 2C0 సెకండ్ ఉన్న టర్మ్కి ఏమో 2C1 థర్డ్ ఉన్న టర్మ్కి ఏమో 2C2 అంటే ఏమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 2C0 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ 2C1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 2C2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు therefore delta square of f of x is equal to delta of f of x that is equal to 2C0 into f of x plus 2h minus 2C1 into f of x plus h plus 2C2 into f of x ఇది ఎలాగా సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సిమిలర్గానే దీంతో మనం nth ఆర్డర్ కూడా చెప్పుకోవచ్చు కదా సిమిలర్లీ ఏమవుతుంది అంటే ఇక్కడ ప్లస్ మైనస్ అనేవి ఆల్టర్నేటివ్ కింద చేంజ్ అవుతుంది అంటే ఏంటి అది ఈవెన్ టర్మ్ అయితే అంటే ఏంటి ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్గా వస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఈవెన్ టర్మ్ కింద ఉండుంటే కనుక అంటే ఫంక్షన్లో ఉండే వాల్యూ అనేది n వాల్యూ అనేది కనుక ఈవెన్ అయితే ప్లస్ అని ఆడ్ అయితే మైనస్ అని వస్తుంది అంటే సిమిలర్గా ఇప్పుడు nth ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతుంది డెల్టా పవర్ n ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు NC0 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ NH మైనస్ NC1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ హెచ్ plus NC2 into f of x plus of n minus 2 into h plus and so on plus last term ఇంకా minus 1 whole power n into NCn into f of x ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ f of xకి nth ఆర్డర్ కింద డిఫైన్ చేసుకున్నాం అంటే ఏంటి ఇప్పటి వరకు మనం ఈ నోట్ పాయింట్లో ఏం చూసామో ఫస్ట్ పాయింట్లోనేమో ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ నెక్స్ట్ సెకండ్ పాయింట్లోనేమో సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ దాని నుంచి జనరలైజ్ చేసి nth ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని కూడా నోట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి అందులో ఫస్ట్ది అంటే ఈ ప్రాపర్టీస్ని 1 by 1 మనం ఒక థియరం కింద కన్సిడర్ చేసి దాని ప్రూఫ్ని ప్రూవ్ చేస్తాం అందులో ఫస్ట్ ప్రాపర్టీ అంటే నథింగ్ బట్ ఫస్ట్ థియరం ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ 0 అంటే ఏంటి ఇప్పుడు మనం ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఒక కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫంక్షన్కి ఎగ్జిస్ట్ అయితే అది 0 అవుతుంది అని ప్రూవ్ చేయాలి దాని గురించి ప్రూఫ్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ కంటిన్యూస్ కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ మనం ఫంక్షన్ ఏం కన్సిడర్ చేయాలి కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫంక్షనే కదా ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే ఫార్వర్డ్ అంటే ఫైనట్ డిఫరెన్స్ అప్లై చేస్తున్నాము అంటే ఆ ఫంక్షన్ అనేది కంప్లీట్గా కంటిన్యూస్ అవ్వాలి అంటే ఏంటి ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అవితే మాత్రమే మనం ఈ ఫార్వర్డ్ అయినా బ్యాక్వర్డ్ అయినా సెంట్రల్ అయినా దట్ మీన్స్ ఏ ఫైనట్ డిఫరెన్స్ అయినా మాత్రం అప్లై చేయాలి అంటే ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి దాని గురించి ప్రూఫ్ ఏం రాసాము మనకి ఇచ్చింది ఎలాగే ఇక్కడ కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం కాబట్టి దాన్ని ఏదో సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద కన్సిడర్ చేసాం అంటే ఏంటి లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్
అండ్ హ్యావింగ్ ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్స్ హెచ్ అంటే ఏంటి, ఆ ఇంటర్వెల్స్ మధ్య ఎగ్జిస్ట్ అయ్యే డిఫరెన్స్ని హెచ్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ ఎంత ఎఫ్ ఆఫ్ ఎక్స్కి, వీ ఆల్రెడీ నో దట్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎగ్జిస్ట్ అయిన ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఫస్ట్ ఆర్డరు డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేయండి. అయితే ఇప్పుడు బై హైపోథసిస్ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏమన్నాడు, ఇచ్చిన థీరం స్టేట్మెంట్లోని కాన్స్టెంట్ అన్నాడు. కాబట్టి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే మనం జనరల్గా ఎలా డినోట్ చేస్తాము, సి తోటే కదా. అంటే బై హైపోథసిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి వేర్ సి ఈజ్ కాన్స్టెంట్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది అంటే ఆ వెళ్ళే కొలది కూడా ప్రతిదీ కాన్స్టెంట్ కిందే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ అయింది అంటే దాని తర్వాత వచ్చే ఎక్స్ ప్లస్ హెచ్ కూడా కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఏదైనా ఒకటి కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది అంటే కాన్స్టెంట్ కింద రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా అంతే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కింద ఎగ్జిస్ట్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 1 అనుకుందాం ఆ కాన్స్టెంట్ని, దాని తర్వాత వచ్చే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీదే కదా. అంటే దీనికి ఎగ్జిస్ట్ అయిన దానికి ఒక ఇంటర్వెల్ డిఫరెన్స్ని కన్సిడర్ చేయాలి. అది కూడా ఎలాగా, ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్స్ అనేది కూడా కాన్స్టెంటే కదా హెచ్ వాల్యూ. అంటే ఏంటో ఒక కాన్స్టెంట్కి ఇంకొక కాన్స్టెంట్ని యాడ్ చేస్తున్నాం అంటే వచ్చేది కూడా కాన్స్టెంటే అవుతుంది. అంటే దాన్ని బట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సిమిలర్గా ఈ ప్రాసెస్ ఎలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఎంత టర్మ్ కూడా ఏమవుతుంది, కాన్స్టెంటే కదా. అంటే దట్ ఈజ్ ఏం చెప్పచ్చు అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ అయింది అంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే రిమైనింగ్ ఎంట్రీ టర్మ్స్ అన్నీ కూడా కాన్స్టెంట్సే అవుతాయి. అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక కాన్స్టెంటే అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కాన్స్టెంటే, అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ ఒక కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది, అండ్ సో ఆన్. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ హెచ్ కూడా వాల్యూ అనేది కూడా కాన్స్టెంట్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఎంట్రీ వాల్యూస్ అన్నీ కూడా కాన్స్టెంట్స్ కింద ఎగ్జిస్ట్ అయినాయి. అయితే ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటి, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మనకి ఎలాగ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ కూడా తెలుసు, వాటిని సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే దట్ ఇంప్లైస్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, సి. అంటే డెల్టా ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంత, సిఏ కదా. ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. సిమిలర్గానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా ఎంత, సిఏ కదా. ఆ వాల్యూస్ రెండు కూడా సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే ఏమవుతుంది అప్పుడు సి మైనస్ సి, అంటే సి మైనస్ సి వాల్యూ ఎంత, 0 కదా. అంటే డెల్టా ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక కంటిన్యూస్ కాన్స్టెంట్ ఫంక్షన్ని కన్సిడర్ చేస్తే అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫంక్షన్ని కన్సిడర్ చేస్తే దానికి ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ ఎంత అయింది, 0. అంటే ఏంటి, డెల్టా ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీన్ని ఎలా చెప్పచ్చు, మ్యాటర్ వైజ్, హెన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ 0. అంటే ఏంటో ఒక కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫంక్షన్ని కన్సిడర్ చేస్తే దానికి ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ అనేది 0 కింద ఎగ్జిస్ట్ అయింది. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి, షో దట్ డెల్టా ఆఫ్ ఏ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఒక ఫంక్షన్ కన్సిడర్ చేస్తే దానికి డెల్టా ఇంటూ ఏ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ప్రూవ్ చేయాలి. ఆర్ లేకపోతే దీన్ని ఇంకెలా చెప్పచ్చు, షో దట్ డెల్టా అండ్ ఏ ఆర్ కమ్యుటేటివ్. అంటే ఏంటి, ఆ డెల్టాని అండ్ అలాగే ఏ అనేవి రెండు కూడా కమ్యుటేటివ్ అవుతాయి అని ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, if y is equal to f of x be a continuous function of x. అంటే ఏంటి, f of x అనే ఒక కంటిన్యూస్ ఫంక్షన్ని xకి కన్సిడర్ చేసాం. అండ్ హ్యావింగ్ ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్స్ హెచ్, అందులో ఎగ్జిస్ట్ అయ్యే ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్స్నేమో హెచ్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు వీ నో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎగ్జిస్ట్ అయ్యే ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ ఎంత అవుతుంది, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని 1 కింద కన్సిడర్ చేయండి. అయితే ఇప్పుడు లెట్ ఏ బిఏ కాన్స్టెంట్, ఏ అనేది ఒక కాన్స్టెంటే కదా. అండ్ అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిఏ కంటిన్యూస్ ఫంక్షన్. అంటే ఏంటి, ఏ అనే దాన్ని ఒక కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేసాం, అండ్ అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్నేమో ఒక కంటిన్యూస్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ఈ కాన్స్టెంట్ తోటి ఆ కంటిన్యూస్ ఫంక్షన్ని మల్టిప్లికేషన్ అప్లై చేయండి. అంటే ఏంటి, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అదేంటి, అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుంటే ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక కంటిన్యూస్ ఫంక్షన్ తీసుకోండి. ఎందుకు ఎక్స్ని కంటిన్యూస్ అంటున్నాము, 1 by 1 వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తే అది ఏమవుతుంది,
కంటిన్యూస్ ఫంక్షన్ కింద కదా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఎక్స్ అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేయండి. అయితే ఇప్పుడు ఆ ఎక్స్ అనే ఒక కంటిన్యూస్ ఫంక్షన్ని కన్సిడర్ చేసినప్పుడు దానికి ఒక కాన్స్టెంట్ తోటి మల్టిప్లికేషన్ అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే ఒక కాన్స్టెంట్ని కన్సిడర్ చేసాం. అయితే ఈ రెండింటికి మల్టిప్లికేషన్ ఏమవుతుంది? ఇప్పుడు 2xే కదా, అంటే ఎగ్జిస్ట్ అయింది కూడా ఒక కంటిన్యూస్ ఫంక్షనే కదా అవుతుంది. అంటే ఏంటి, ఏదైనా ఒక కాన్స్టెంట్ తోటి కనుక ఒక కంటిన్యూస్ ఫంక్షన్ని మల్టిప్లికేషన్ అప్లై చేసాము అంటే వచ్చే ప్రొడక్ట్ అనేది కూడా ఎగైన్ ఒక కంటిన్యూస్ ఫంక్షనే అవుతుంది. అంటే ఏంటి, ఏ అనే దాన్ని ఏమో ఇక్కడ కాన్స్టెంట్ అనుకున్నాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని ఏమో కంటిన్యూస్ ఫంక్షన్ అనుకున్నాం. అయితే దాని నుంచి ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది, ఒక కంటిన్యూస్ ఫంక్షనే కదా. అంటే దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ ఫంక్షన్. ఎందుకు మనం ఇప్పుడు ఇది ఎలా రాసుకున్నాము, మనం ఇక్కడ డెల్టా దేనికి అప్లై చేయాలి, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అనేది ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్కే కదా ఎగ్జిస్ట్ చేయాలి. అంటే ఆ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి అప్లై ఈ ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ అప్లై చేయాలి అంటే క్లియర్గా అది ఏమయ్యి ఉండాలి, ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అయ్యి ఉండాలి కదా. కాబట్టి ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని ఒక కంటిన్యూస్ ఫంక్షన్ కింద ఇప్పుడు కన్వర్ట్ చేసుకున్నాం. అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అయింది కాబట్టి దీనికి ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అప్లై చేయొచ్చు కదా. నౌ కన్సిడర్ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత, డెల్టా ఆఫ్ ఏ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, అది కన్సిడర్ చేయండి. అంటే ఏంటి, డెల్టా ఆఫ్ ఏ ఆఫ్ ఎక్స్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, డెల్టా ఆఫ్ అంటే ఏంటి, ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన కంటిన్యూస్ ఫంక్షన్ ఎంత, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, దానికి డెల్టా అప్లై చేయండి. అంటే డెల్టా ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి దానికి కరస్పాండింగ్ దానికి ఎగ్జిస్ట్ అయ్యే ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ ఏమవుతుంది అంటే ఈ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ అప్లై చేయండి. ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, ఆ ఏలో ఎలాంటి చేంజ్ రాలేదు, ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మాత్రమే చేంజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది కూడా ఈ ఈక్వేషన్ 1 నుంచి ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు ఈ రెండాటిలోని కామన్గా ఏది ఎగ్జిస్ట్ అయింది, ఏ కదా కామన్గా ఎగ్జిస్ట్ అయింది. అంటే ఏని కామన్ తీయచ్చు కదా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి ఈ పెరాన్సిస్లో ఉన్న వాల్యూ ఎంత, ఆల్రెడీ ఈక్వేషన్ 1 నుంచి ఏం చెప్పుకోవచ్చు, ఆ పెరాన్సిస్లో ఉన్న వాల్యూ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏం ఎగ్జిస్ట్ అయింది, మన ఎల్హెచ్ఎస్ ఏం కన్సిడర్ చేసాము, డెల్టా ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఏ ఇంటూ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే నథింగ్ బట్ ఎల్హెచ్ఎస్ఏ కదా. అంటే దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే మనకి ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అయింది. అంటే దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఏంటి, దట్ ఇంప్లైస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే దాన్ని సింబాలిక్గా రాస్తే ఏమవుతుంది, డెల్టా ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు జనరల్గా, దట్ ఇంప్లైస్ డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెల్టా. అంటే ఏమైంది, ఇదేంటి నథింగ్ బట్ కమిటేటివ్ ప్రాపర్టీ కదా. అంటే కమిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టే కదా. అంటే ఏం చెప్పొచ్చు, హెన్స్ డెల్టా అండ్ ఏ ఆర్ కమిటేటివ్. అంటే ఏంటి, ఒకదానికొకటి కమిటేటివ్ కింద ఎగ్జిస్ట్ అయినాయి. అంటే డెల్టా అండ్ అలాగే ఏ అనే కాన్స్టెంట్ కూడా రెండు ఒకదానికొకటి కమిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసుకున్నాం. అంటే క్లియర్గా మనం ఈ థీరం ప్రూఫ్ అనేది సాటిస్ఫై చేసినట్టే కదా. అంటే ఏమైంది, డెల్టా అండ్ అలాగే ఏ అనేవి రెండు కూడా కమిటేటివ్ ఇన్ రెస్పెక్టివ్గా ఎగ్జిస్ట్ అయినాయి.